మీకు ఇప్పుడు వచ్చేసి బ్రో దీంట్లో ఈ వీడియోలో కంప్లీట్గా జెస్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ కటింగ్ నుంచి ప్రింటింగ్ నుంచి డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్గా స్టిచ్చింగ్ వరకు ప్యాకింగ్ వరకు మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియో మాత్రం 1 సెకండ్ కూడా స్కిప్ బాగా చూడండి. ఈ ఎలక్షన్ టీ షర్ట్స్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ బ్రో. 65 రూపీస్కి ఇప్పుడు సపోజ్ విరాట్ ఉంది కదా, విరాట్ తీసేసి మీరు ఏమైనా సమ్ క్రేజీ మావా అని రాయాలనుకున్నా రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఇలా బాక్స్ కటింగ్ అనేది అవుతుంది. ఈ డైరెక్ట్ థర్డ్ పార్టీ నుంచి కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రెడీ చేయించుకోవచ్చు మీరు ఇప్పటి నుంచి. 10-20 పీసెస్ ఇట్లా బల్క్గా సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకొని మేము ఇట్లా కటింగ్ చేసుకుంటాం అనమాట. సో ఇదిగోండి బ్రో, స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మనకు స్లీవ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటాయి అన్నీ కంప్లీట్గా ఆటోమేటిక్ బ్రో. ఇది చూడొచ్చు కదా మీరు, ఆటోమేటిక్గా ట్రిమ్మింగ్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. సో మనం ఓన్లీ అడ్వాన్స్ మిషన్స్ యూజ్ చేస్తాము. స్కూల్కి బల్క్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, సో ఇది సింగిల్ ఇండివిజువల్ పీసెస్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అనమాట. సో డిస్పాచ్ అవుతుంది. MS ధోని. సో ఇది ఈ టీ షర్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే బ్రో, ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ ఒక బెస్ట్ కామెంట్ అండ్ ఈ వీడియో లైక్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేస్తే బ్రో, నేను టాప్ 10 మెంబర్స్కి, అంటే మీరు నాకు ఆ స్క్రీన్ షాట్స్ అన్ని 96661447 నెంబర్కి నాకు స్క్రీన్ షాట్స్ అన్ని పంపించండి. టాప్ 10 మెంబర్స్కి నేను ఒక జెర్సీ అయితే మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను బ్రో. 10 మెంబర్స్కి, ఓన్లీ టాప్ 10 మెంబర్స్కి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా. ఈరోజు వచ్చేసి మనం జెర్సీస్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వచ్చామండి. సో చూసుకోవచ్చు, వీళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్ ఇండియా. సో చాలామంది జెర్సీస్ ఆర్డర్ చేస్తుంటారు, వేసుకుంటూ ఉంటారు స్పోర్ట్స్ వేర్ లాగా. సో ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అసలు ఎలా తయారవుతుందో చూద్దామండి. సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి ఎలా తయారవుతుంది, ఏ కాస్ట్లో వస్తుంది, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి చూపిస్తాను, రండి. హలో అన్న, నమస్తే. హాయ్ క్రేజీ మో, ఎలా ఉన్నారన్నా? యా ఫైన్. హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్ అన్న, చాలా బాగున్నాను. సో మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉందని తెలిసిందన్న, సో మనకి స్పోర్ట్స్ వేర్లో. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన కంపెనీ గురించి ఒకసారి? యా బ్రో, మనం చాలాసార్లు మన వీడియోలో కూడా చెప్పినట్టున్నాం మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఉందని. సో ఈ రోజు అయితే వచ్చేసింది మనకు చాలా సంవత్సరాల తర్వాత. సో మీకు ఇప్పుడు వచ్చేసి బ్రో దీంట్లో ఈ వీడియోలో కంప్లీట్గా జెస్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే స్టార్టింగ్ కటింగ్ నుంచి ప్రింటింగ్ నుంచి డిజైన్ దగ్గర నుంచి కంప్లీట్గా స్టిచ్చింగ్ వరకు ప్యాకింగ్ వరకు మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియో మాత్రం 1 సెకండ్ కూడా స్కిప్ బాగా చూడండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉంటుందండి, చాలా మంది స్పోర్ట్స్ వేర్ అంటే ఇష్టం అనమాట, స్పోర్ట్స్ అనేది. సో అందరికి జెర్సీస్ వేసుకుంటారు కానీ ఎలా తయారైతే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఎవరికి తెలియదు. సో ఆ ప్రాసెస్ అనేది చూపిద్దాం ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి. సో మీకు దీంట్లో సీక్రెట్స్ అనేది చెప్తున్నా బ్రో. చాలా మందికి ఏంటంటే జెర్సీస్ ఆర్డర్ పెడతారు, దీంట్లో ఎంతమంది శ్రమ ఇన్వాల్వ్ ఉందో అవంతా మీకు ఒక క్లియర్ కట్ ప్రాసెస్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కూడా చూడండి బ్రో, జెర్సీస్ అయితే ఇట్లా ఇవన్నీ ఇక్కడ మన ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. సో మన అంతా మొత్తం దగ్గర డైలీ మనకు 800 నుంచి 1500 పీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. మనకి ఇదే కాదు, ఇంకా 2-3 ఫ్యాక్టరీస్ ఉన్నాయన్నమాట. సూపర్. సో వెళ్ళిపోదాం, ఒకసారి ప్రాసెస్ మొత్తం చూపిద్దాం బ్రో. ఫస్ట్ అయితే మనకు ఒక కస్టమర్ అనే అతను మనకు హాయ్ అని మెసేజ్ చేస్తారు, సెండ్ జెర్సీ కలెక్షన్ అని మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన వెంటనే మనం ఇలా PDFs పంపిస్తాం బ్రో. మన దగ్గర 2000 డిజైన్స్ ఉంటాయి, 2000 ప్లస్ డిజైన్స్ ఉంటాయి. ఒకవేళ లేదు మీకు IPL ఏమైనా డిజైన్స్ ఏమైనా కావాలన్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసిన డిజైన్ కూడా పంపించినా కూడా మేము చేస్తాం అనమాట. ఫస్ట్ మేము ఇలా PDF లో కస్టమర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనది రీసెంట్గా విరాట్ కోహ్లీది IPLది జెర్సీ ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ IPL జెర్సీ డిజైన్ వర్క్ జరుగుతుంది అనమాట. సో దీంట్లో వాళ్ళకి కావాల్సిన లోగోస్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన నేమ్ నెంబర్స్, ఫాంట్స్ మొత్తం అంతా ప్రూఫ్స్ పంపిస్తాము. సో ఇది వచ్చేసి మా డిజైన్ టీమ్. ఒరిజినల్ నేమ్ కావాలంటే కూడా అన్ని చేసుకోవచ్చు. ఒరిజినల్ నేమ్స్ ఇప్పుడు సపోజ్ విరాట్ ఉంది కదా, విరాట్ తీసేసి మీరు ఏమైనా సమ్ క్రేజీ మావా అని రాయాలనుకున్నా రాయొచ్చు అనమాట. సో అట్లా. సో కంప్లీట్గా ఏంటంటే మన దగ్గర కంప్లీట్ కస్టమైజేషన్ బ్రో ఇది. సో కంప్లీట్ కస్టమైజేషన్ కాబట్టి మీకు ఏంటంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ ప్రాసెస్లో వచ్చేసి కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే డిజైన్ ప్రూఫ్స్ అని చేయడం జరుగుతుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ప్రతి ఆర్డర్కి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో, మన దగ్గర బ్యూటీ ఏంటంటే చాలా మంది అనుకుంటారు జెర్సీస్ అంటే బల్క్ లోనే చేస్తారు కస్టమైజేషన్ అని. మన దగ్గర మినిమం 10 పీసెస్ ఇచ్చిన చేస్తాం. 10 పీసెస్ లో కూడా చేస్తారు. ఎస్, ఆల్మోస్ట్ 10,000 కావాలనే చేసిస్తారు. 10,000 కావాలని చేస్తాం. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సో మీకు 10,000 పీసెస్ అంటే మాక్సిమం ఒక 15 days లో తయారు చేపిస్తాం, అంటే మాకు ఫ్రీ ఉంటే. సో ఇంకోటి మేము చాలా బల్క్ ఆర్డర్స్ కూడా డీల్ చేస్తాం బ్రో, అది కూడా వీడియోలో చూపిస్తాం మీకు. సో ఫస్ట్ అయితే డిజైన్ వర్క్ ఇలా కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రూఫ్స్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట కస్టమర్కి. సో ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ లో వచ్చేసి ప్రింటింగ్ అవుతుంది బ్రో. ప్రింటింగ్ ఇదేంటంటే సబ్లిమేషన్ ప్రింటింగ్ అంటారు, దీని టెక్నికల్ వర్డ్
సబ్లిమేషన్ ప్రింటింగ్. సో సబ్లిమేషన్ ప్రింటింగ్ వచ్చేసి ఇది సబ్లిమేషన్ ప్రింటర్ బ్రో ఇది. ఓకే. సో ఇది వచ్చేసి మాకు చిన్న చిన్న ఆర్డర్స్కి ఈ ప్రింటర్ యూజ్ చేస్తాము. పెద్ద పెద్ద ఆర్డర్స్కి నేను వేరే ప్రింటర్ యూజ్ చేస్తాను, అది వీడియో పంపిస్తాను మీకు. ఓకే. అది వచ్చేసి మనకు వేరే గోడౌన్లో ఉంది. సో ఇది వచ్చేసి చిన్న ప్రింటర్ అనమాట ఇది. సో ఒక 10, 20, 50 పీసెస్ అయితే ఈ ప్రింటర్లో చేస్తాం అనమాట. ఓకే. సో ప్రింట్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో బ్రో చూసారు కదా మీరు, ఫస్ట్ అయితే ఇలా ప్రింటింగ్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి సబ్లిమేషన్ పేపర్ రోల్ బ్రో ఇది. ఓకే. అందరూ ఏమనుకుంటారు అయితే ఈ పేపర్ రోల్ అనుకుంటారు, కాదు బ్రో. దీనికి ఏంటంటే దీని పైన అనేది ఒక లిక్విడ్ అనేది ఉంటుంది. సో ఆ లిక్విడ్ ప్రింట్ పడడం వల్ల ఫ్యాబ్రిక్ మీద హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ ప్రాసెస్. ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇలా వైట్ ఫ్యాబ్రిక్ మీద మనకు ఫస్ట్ కటింగ్ అవుతుంది బ్రో. ఫస్ట్ వచ్చేసి కటింగ్ ప్రాసెస్ వచ్చేసి బాక్స్ కటింగ్ అనమాట. సో మీరు చూడొచ్చు ఇది బాక్స్ కటింగ్ పీస్. సో ఫస్ట్ ఏంటంటే ఇలా బాక్స్ కటింగ్ అనేది అవుతుంది. ఈ బాక్స్ కటింగ్ అనేది మనకు దీని తర్వాత ప్రింటింగ్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో అది నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్రో మనము వైట్ ఫ్యాబ్రిక్ ఇందా కట్ చేసుకున్నాం కదా. సో ఆ కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ ఈ హీట్ మిషన్లో పెడతాం బ్రో. ఇది హీట్ మిషన్ వచ్చేసి ఏంటంటే మీకు 200 డిగ్రీస్లో ఇది హీట్ అవుతుంది అనమాట, 252 డిగ్రీస్లో. సో ఈ హీట్ ప్రాసెస్లో మనం కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా బ్రో. సో అక్కడ ప్రింటింగ్ పేపరు అండ్ కటింగ్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెడతామన్నమాట. ఇది 200 డిగ్రీస్లో హీట్ ప్రాసెస్ జరుగుతుంది బ్రో. ఓకే. ఆ హీట్ ప్రాసెస్లో ఒక 30 సెకండ్స్ ఉండాలన్నమాట. ఒక జెర్సీ అనేది ఒక ఫ్రంట్ సైడ్ బాడీ ఒకటి హీట్ అవ్వాలంటే, రెడీ అవ్వాలంటే 30 సెకండ్స్ అవ్వాలి. సో ఇది చూడొచ్చు మీరు హీట్ ప్రాసెస్ ఇక్కడ. సో ఒక టీ షర్ట్ రెడీ అవ్వాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా అన్న? చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే జెర్సీస్ ఊరికే రెడీ చేస్తారేమో అనుకుంటారు, బట్ ఇది చాలా వర్క్ ఉందండి. చాలా జస్ట్ ఇది ఇంకా బిగినింగే. చాలా దీంట్లో ఏంటంటే చాలా మంది ఇక్కడ అంటే ఇది స్కిల్డ్ వర్క్ బ్రో ఇది. అవును. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అనమాట. సో ఎవరైతే ఈ వీడియో ఆల్రెడీ స్పోర్ట్స్ బిజినెస్ చూస్తున్నారో సో వాళ్ళకి కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది బ్రో. B2B ప్రైజెస్కి ఇస్తాం అనమాట. ఓకే. సో ఇది చూడండి బ్రో ఒకసారి. సో ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ మీద హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కిందది ఫ్యాబ్రిక్ ఇందాక మీరు రివర్స్ వచ్చింది కదా ప్రింటింగ్, ఇది ఫ్యాబ్రిక్ అనమాట. ఒకసారి ఫ్యాబ్రిక్ చూపి మనోజ్, స్ట్రైట్గా చూపి ఒకసారి ఫ్యాబ్రిక్. ఇక చూడండి ఒకసారి ప్రింటింగ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది. సో స్ట్రైట్గా ఫుల్ వీడియో చూపి ఇక చూడండి బ్రో ఒకసారి. కంప్లీట్గా ఇది ప్యాచ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. సో ఇదే ప్రాసెస్లో బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా, స్లీవ్స్ కూడా ప్రింటింగ్ తీస్తారు. చూద్దాం, అది కూడా చూపిద్దాం బ్రో. సో మనం ఇదే ప్రాసెస్లో మనము బ్యాక్ సైడ్ కూడా ప్రింటింగ్ తీసుకుంటాం బ్రో. సేమ్ ఇదే 25 సెకండ్స్ 30 సెకండ్స్ పెడతాం అనమాట 214 డిగ్రీస్ హీట్లో. యాక్చువల్గా మీకు అర్థం అవ్వాలని నీట్గా చూపిస్తాం, లేకపోతే మేము బల్క్లో ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకటేసారి అయిపోతుంది. చాలా అడ్వాన్స్ మిషనరీతో చేస్తున్నాం బ్రో ఇవంతా మేము. ఓకే. సో మేము ఇది బిజినెస్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. 10 ఇయర్స్ నుంచి? అవును బ్రో. సో కరోనా తర్వాత నుంచి మేము బ్రాండ్స్లో కూడా ఎంటర్ అయ్యాము, అంటే రీటైల్ బ్రాండ్స్లో. ఓకే. సో బిఫోర్ కంప్లీట్ మీ ఓన్ బిజినెస్ వచ్చేసి ఇది మెయిన్ బిజినెస్ బ్రో. మన మెయిన్ సోర్స్ వచ్చేసి ఇదే అనమాట. ఓకే. ఇదిగో బ్రో బ్యాక్ పీస్ కూడా. ఆల్మోస్ట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు మన దగ్గర? 120 మెంబర్స్ లైవ్లో వర్క్ చేస్తారు బ్రో. ఇండైరెక్ట్గా మన దగ్గర 80 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. టోటల్ 200 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇక చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ ప్రింటింగ్ అనమాట. ఇందాక చూసాం కదా మన గోల్డ్ కలర్. నైస్. ఇక చూడండి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉంటారు కదా, చూడొచ్చండి. ఇదిగోండి చూడండి ఒకసారి, చాలా ప్రీమియంగా ప్రింటింగ్ అనమాట ఇదంతా. సో మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి తయారు చేయించుకోవచ్చు అండి జెర్సీస్ అనేవి. డైరెక్ట్ థర్డ్ పార్టీ నుంచి కాకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి రెడీ చేయించుకోవచ్చు మీరు ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ ప్రాసెస్లో మనం హ్యాండ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే. హ్యాండ్స్ వచ్చేసి మీకు సేమ్ ఇదే విధంగా మనము 25 సెకండ్స్ 214 డిగ్రీస్ హీట్లో చేస్తాం అనమాట. సో ఇది కంప్లీట్గా మనము హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా హీట్ ప్రాసెస్లో జరుగుతుంది ఇదంతా. ఓకే. సో వైట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా ప్రింట్ అవుతుంది. సో అందుకని మీకు ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సెస్ ఉంటాయి కంపేర్ టు ప్లెయిన్ టీ షర్ట్స్. ఓకే. ఇవి వచ్చి స్లీవ్స్ అన్న? ఇవి వచ్చే స్లీవ్స్ బ్రో ఇవి. ఓకే. సో ఇలా రెడీ అయితే అండి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉండేది ఒక జెర్సీ రెడీ కావాలంటే. ఎస్ బ్రో, ఎస్. అండ్ వీళ్ళు చాలా హై స్టాండర్డ్ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేస్తారు. సో మీరు ఫ్యాబ్రిక్స్ కూడా చూసుకోవచ్చు, చాలా ప్రీమియం ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ కూడా. సో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ని. ఇదిగోండి బ్రో, కంప్లీట్గా డ్రై ఫిట్ మెటీరియల్ వస్తుంది అనమాట ఇది. సో మీకు స్వెట్ కంట్రోల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. చాలా అంటే చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అంటే మనం యూజ్ చేస్తాము కస్టమైజేషన్లో కూడా. సో బ్రో ఫస్ట్ అయితే మనం ఇది ప్రింట్ తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ మీద. అవును. సో ప్రింట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే
బాడీ షేప్ కటింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది సైజ్ వచ్చేసి మీకు ఎల్ సైజ్ ఉంది. సో ఎల్ సైజ్ మనము ప్యాటర్న్ కట్ చేస్తాం అనమాట. సో ఇలా మనము ఫ్రంట్ పీస్ని బ్యాక్ పీస్ని ఇలా పెట్టుకుంటాము. సో ఇండివిజువల్గా పెట్టుకొని మనకి ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి బ్రో. సో ఈ ప్యాటర్న్స్ తోటి మనము కటింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక మనం ఇట్లా చాలామందికి ప్రాసెస్ ఎవరికి తెలీదు. సో నేను వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది నేనే అనమాట. ఇలా మార్క్ చేసుకొని సో ప్రాపర్ కటింగ్ చేస్తారా దీనికి? ప్రాపర్ కటింగ్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే పర్ఫెక్ట్ షేపింగ్ వస్తుంది. ఇలా మేము బల్క్లో చేస్తాం బ్రో. అంటే ఎల్ సైజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 పీసెస్ ఉన్నాయనుకోండి, ఎల్ సైజ్ని ఒక 10-20 పీసెస్ ఇట్లా బల్క్గా సెట్ చేసుకుంటాము. సెట్ చేసుకొని మేము ఇట్లా కటింగ్ చేసుకుంటాం అనమాట. ఇదిగోండి, మనకు కంప్లీట్గా మిషన్ కటింగ్ వస్తుంది. ఓకే, చాలామంది ఫ్యాక్టరీస్లో వీడియోస్ చూపిస్తారు కానీ ఎవరు కటింగ్ ఎవరు చూపారు బ్రో. సో నేను మీకు ఈ మనది ఓన్ వర్క్ అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బ్యాక్ పీస్ అనమాట. సో బ్యాక్ పీస్కి మనము రౌండ్ షేప్ వస్తుంది కదా బటన్స్కి. సో అలా రౌండ్ షేప్ వేసుకుంటాము. సో బ్రో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పీస్ అనమాట. ఓకే, ఇది వచ్చి బ్యాక్ పీస్. సో ఇది బ్యాక్ పీస్. అండ్ మనం స్లీవ్స్ కూడా నెక్స్ట్ కట్ చేసుకుంటాము. కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఇదిగోండి స్లీవ్స్ కూడా సేమ్ ఇదే విధంగా షేప్స్ కట్ చేసుకుంటాం అనమాట. ఈ ప్యాటర్న్ ఇది. ఓకే, సో ప్యాటర్న్లో కూడా స్లీవ్స్ కూడా సేమ్ ఇలాగే సెంటర్ పాయింట్స్ తీసుకొని ఇలా సెట్ చేసుకుంటాము. టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో వీడియో తీసినట్టున్నాను బ్రో, అప్పుడు చేశాను, మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. సో ఇదిగోండి బ్రో, స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మనకు స్లీవ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే బ్రో మనము ఇది బటన్స్ పట్టి అనేది అటాచ్ చేసుకుంటాం అనమాట. సో బటన్స్ పట్టి మరి స్టిచ్చింగ్ ప్రాసెస్ చూడొచ్చు. మన దగ్గర కంప్లీట్గా అడ్వాన్స్ మిషన్స్ ఉంటాయి. సో మీకు ఇది ఒక పీస్ రెడీ అవ్వాలంటే దగ్గర 4 మిషన్స్ అయితే దిగాలన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి సింగిల్ నీడిల్ అంటారు దీన్ని. సో దీంట్లో ఫస్ట్ ఇట్లా బటన్ పట్టి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఓవర్లాక్ ప్రాసెస్ అవుతుంది. అది చూపిస్తాను మీకు ప్రాసెస్. ఆగండి చేయండి. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బ్రో ఇది ఓవర్లాక్ మిషన్ అంటారు దీన్ని. ఓకే, సో మీకు ఏదైతే పెద్ద బ్రాండ్స్ టీషర్ట్స్ రెడీ అవ్వడానికి యూజ్ చేస్తారో ఆ మిషన్స్ అనమాట. ఇది మీరు మిషన్స్ కూడా అడ్వాన్స్ మిషన్స్ ఉంటాయి. చూడొచ్చు, ఇది సిరుబా కంపెనీ మిషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇట్లా మీకు షోల్డర్స్ అటాచ్ అవుతుంది బ్రో ఓవర్లాక్లో. మీరు టీషర్ట్స్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, షోల్డర్కి ఓవర్లాకింగ్ ఉంటుంది. అవును, మీకు అది స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో ఇందాక మనం స్టిచ్ చేసింది వచ్చేసి సింగిల్ నీడిల్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఓవర్లాకింగ్ అంటారు దీన్ని. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంది, లోపల నుంచి ఇలా స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. సెంటర్ లాక్ అయిపోతుంది అనమాట. సో ఇది ఓన్లీ ప్రీమియం బ్రాండ్స్కి వాడే మిషనరీ అనమాట ఇవి. సో ఇలా లాక్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ దాకా రెడీ అయింది చూడండి పీస్. సో నెక్స్ట్ ప్రాసెస్ చూపిద్దాము. ఇదే మెషిన్ అన్న? ఇది వచ్చేసి బ్రో ఫ్లాట్ లాక్ మిషన్ అంటారు దీన్ని. సో ఇది ఏం చేస్తుందంటే పైన మీకు డబుల్ స్టిచ్ చేస్తుంది అండ్ కింద జిగ్జాగ్ స్టిచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో మీకు ఇది ఎండింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను స్టిచ్చింగ్ ఎలా వస్తుందో.
సో కంప్లీట్గా ఒక పీస్ రెడీ అవ్వాలంటే 4-5 మిషన్స్ అయితే తిరగాలి. ఓకే. ఇది స్లీవ్స్ అనమాట. ఇది మనం స్లీవ్స్ బాటమ్ ఉంటాయి కదా, అవును. ఆ బాటమ్ స్లీవ్స్కి ఫ్లాట్ లాకింగ్ అనమాట. సో ఇది ఫ్లాట్గా లాక్ చేస్తుంది. ఇందాక మనకు ఓవర్ లాకింగ్, ఇందాక మనం చూస్తుంది, ఇది వచ్చేసి ఫ్లాట్ లాక్. ఓకే. మీకు ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మీరు యూట్యూబ్లో కొట్టండి ఫ్లాట్ లాక్ మిషన్ అని, మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీకు టెక్నికల్ వర్డ్ చెప్తున్నాను, మిషన్ పేరు ఫ్లాట్ లాక్ అని. సో ఇది రెడీ అయిన తర్వాత పీస్ ఇట్లా వస్తుందన్నమాట. ఓకే. సరే ఇది చూడండి, ఇక్కడ పైన మీకు డబల్ స్టిచ్ వచ్చింది చూడండి. అవును. డబల్ స్టిచ్, లోపల జిగ్జాగ్ స్టిచ్చింగ్ వచ్చింది చూడండి. మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇంటర్లాకింగ్ టైప్ వస్తుంది. సో పైన డబల్ స్టిచ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్లీవ్స్ అటాచ్ అవుతాయి అన్నమాట. అది చూపిస్తాను ప్రాసెస్లో. సో ఇది వచ్చేసి మళ్ళీ ఓవర్లాక్ మిషన్ దగ్గర రావాలన్నమాట. సో ఇది స్లీవ్స్ అటాచ్ అవుతుందో. ఓకే. 2 హ్యాండ్స్ అటాచ్ అవుతాయి ఇలాగా. యా, హ్యాండ్స్ లాకింగ్ అయినాయి ఇక్కడ. ఇలా ఇంటర్లాక్ అవుతుంది అనమాట ఇన్సైడ్. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు సైడ్ లోడింగ్, సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పీస్ అటాచ్మెంట్ అనమాట. ఇది కూడా ఓవర్లాక్లో జరుగుతుంది. ఓకే. సో స్లీవ్స్ అటాచ్ తర్వాత సైడ్ అనేది లాకింగ్ అవుతుంది, ఓవర్ లాకింగ్. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అనేది ఒక టీషర్ట్ రెడీ అవ్వాలంటే. అవును బ్రో, అవును. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వేస్టేజ్ అనేది మొత్తం పోతుంది అనమాట. ఇక్కడ సో మీకు ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటాయి అవంతా కట్ అయ్యి ఇది ఓవర్లాక్ చేసి ప్రాపర్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఎక్స్ట్రా పీసెస్ ఏం లేకుండా ప్రాపర్ ఫినిషింగ్తో. సో ఆల్మోస్ట్ ఒక 80% టీషర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. ఇది చూడొచ్చు మీరు, ఇన్సైడ్ చూసుకోవచ్చు అండి. సో 80% రెడీ అయిపోయింది. కంప్లీట్గా వైట్ టీషర్ట్ పైన ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ అనమాట ఇది. సో ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ ఇంకా కాలర్ అటాచ్మెంట్, బటన్స్ అండ్ బాటమ్. ఓకే. ఇది వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ బ్రో. ఇది వచ్చేసి మనకు బాటమ్ అనేది ఫ్లాట్ లాక్ అనమాట. మనం ఇందాక సైడ్స్ అదంతా ఓవర్లాక్లో చేసుకున్నాం కదా. అవును. సో ఇది స్టిచ్చింగ్లో లాస్ట్ ప్రాసెస్ అనమాట ఆల్మోస్ట్. సో ఇది బాటమ్ ఫ్లాట్ లాక్. సో ఈ ప్రాసెస్ తర్వాత మనం కాలర్ అటాచ్ చేసుకుని బటన్స్ చేసుకుని ఐరన్ చేసుకోవడం అనమాట. ఓకే. ఇక బ్రో మనకి ఇక్కడ బాటమ్ స్టిచ్ చూసుకోవచ్చు. ఇక్కడ సో కంప్లీట్గా జిగ్జాక్ పైన ఫ్లాట్ లాక్ ఈవెన్గా పడుతుంది, అండ్ లోపల వచ్చేసి మీకు ఇట్లా లాకింగ్ అవుతుంది అనమాట. జిగ్జాక్ లాకింగ్ అండ్ ఇది స్టిచ్ అనమాట. ఇందాక మనకు సరిగ్గా కనపడలేదు వీడియోలో. సో ఇలా అవుతుంది. సో ఆల్మోస్ట్ టీ షర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓన్లీ కాలర్ బటన్స్ కాలర్ ఒకటి యాడ్ చేసి బటన్స్ చేసి ప్యాక్ చేసి సెట్. ఇక్కడ వచ్చేసి కాలర్ అటాచ్ అవుతుందండి, చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ అడ్వాన్స్ మిషన్స్ అనమాట మన దగ్గర. ఓకే. ఇది వచ్చేసి మనకు బటన్స్ అనమాట, బటన్స్ అండ్ కాజాస్ బటన్స్ వేమా. సో ఇది కంప్యూటరైజ్ మిషన్స్ అనమాట. ఇది చూడొచ్చు, ఇది కంప్యూటర్లో సెట్ అవుతాయి ఇవన్నీ. ఓకే. సో ఇది కాజా అవుతుంది. కాజా అంటే మీకు ఇలా పైన మీరు బటనింగ్ ఉంటుంది కదా, సో బటన్స్ పెట్టుకోవడానికి కాజా అంటారు. ఇది ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అవుతుంది. ఓకే. ఇది చాలా అడ్వాన్స్ మిషన్స్ బ్రో, ఇది కంప్యూటరైజ్ మిషన్స్ ఇది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బటన్ మిషన్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రో బటన్స్ అనమాట. ఓకే. సో కాజా అయిపోయిన తర్వాత నెక్స్ట్ బటనింగ్ అవుతుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటాయి అన్నీ కంప్లీట్గా ఆటోమేటిక్ బ్రో. ఇది చూడొచ్చు కదా మీరు, ఆటోమేటిక్గా ట్రిమ్మింగ్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. సో మనం ఓన్లీ అడ్వాన్స్ మిషన్స్ యూజ్ చేస్తాము.
ఇదిగోండి బ్రో. సో ఇది వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్ అండి, ఫైనల్ ఫినిషింగ్ ప్రోడక్ట్ కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ ఐరన్ అయిపోతే అయిపోతుంది అనమాట. ఇదిగోండి బ్రో, ఓకే. ఇలా బటన్స్ వచ్చేస్తాయి. ఇది బ్రో, ఇది మనది వచ్చేసి సెకండ్ యూనిట్ అనమాట. సో ఇక్కడంతా ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. బల్క్ అంతా ప్రాసెస్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆల్మోస్ట్ సేమ్ బ్రో, మొత్తం అంతా జెర్సీస్ అవన్నీ ఇక్కడే రెడీ అవుతాయి. ఓకే. సో అది యూనిట్ 1, అది యూనిట్ 2 అనమాట ఇది. సో మనకి ఇంకా ఇలాంటి 2-3 యూనిట్స్ ఉన్నాయి బ్రో. సో అంటే మనము బయట థర్డ్ పార్టీలో యూజ్ చేసుకుంటాం అనమాట. సూపర్. ఇది వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాసెస్ బ్రో. ఇది ఐరనింగ్ అనమాట. స్టీమ్ ఐరన్, స్టీమ్ ఐరన్ వస్తుంది ఇది. సో ఇది ఫినిషింగ్ ప్రోడక్ట్. సో మీకు ఐరనింగ్ కూడా చాలా ప్రీమియంలో అవుతుంది. సో ప్రతి ఒక్క టీ షర్ట్కి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుందా? అవును బ్రో, చాలా మంది దగ్గర 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో ఒక టీ షర్ట్లో. ఓకే. సో ఇదంతా బ్రో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అనమాట. స్కూల్కి బల్క్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు. సో ఇది సింగిల్ ఇండివిజువల్ పీసెస్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అనమాట. ఓకే. సో డిస్పాచ్ అవుతుంది. ఓకే. సో ఇలా మినిమం ఇన్ని పీసెస్ కూడా మనం డిస్పాచ్ చేస్తారా? డిస్పాచ్ చేస్తాం బ్రో. ఒక 10 పీసెస్ మినిమం ఆర్డర్ అనమాట. అప్ టు ఎంత అన్లిమిటెడ్. సో మన దగ్గర ఇవే కాకుండా బ్రో, మన దగ్గర జెర్సీసే కాకుండా ప్లెయిన్ టీ షర్ట్స్ కూడా చేస్తాం అనమాట. సో ప్లెయిన్ టీ షర్ట్లో కలర్స్ చూడండి ఒకసారి. మన దగ్గర ఇలా క్యాటలాగ్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకుంటే మీకు హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ వాళ్ళకి కూడా మేము టీ షర్ట్ చేస్తాం విత్ కస్టమైజేషన్లో. ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తాను బ్రో. కంప్లీట్గా ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర. స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. రెస్టారెంట్స్ కానీ లేకపోతే హోటల్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ వాళ్ళకి సో ఇలా కస్టమైజేషన్ కూడా చేపిస్తాం. ఓన్ బ్రాండింగ్ తో చేపిస్తాం. మినిమం 10 పీసెస్ ఆర్డర్ ఇచ్చినా చేపిస్తాం బ్రో. సూపర్. ఇంత తక్కువలో ఐ మీన్ ఇన్ని ఓన్లీ 10 పీసెస్ అంటే ఎవరు చేసేయారండి బల్క్. ఇది ఇక్కడ మనకు ఇంకోటి రౌండ్ నెక్ టీ షర్ట్ వచ్చేసి మన దగ్గర బల్క్ లో 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ బ్రో. 75 రూపీస్ నుంచి. అది పీపీ టీ షర్ట్ అనమాట. లైక్ ఎలక్షన్ టీ షర్ట్స్ అలా ఉంటాయి కదా. సో 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. ఇంకా మీకు ట్రాక్ ప్యాంట్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, ఇది కూడా కలర్స్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో చేసిస్తారా? చేపిస్తాం బ్రో, కస్టమైజేషన్ అనమాట. ఒకసారి మన స్టోర్కి అయితే విజిట్ అవ్వండి బ్రో. మనది ఆఫీస్ వచ్చేసి దిల్సుఖ్నగర్లో ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు FFTI స్పోర్ట్స్ వేర్ అని కొడితే వస్తుంది. సో మీకు FFTI స్పోర్ట్స్ వేర్ అని ఎందుకు వచ్చిందో మీకు తెలుస్తుంది బ్రో. ఇది కంప్లీట్గా నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. సో మీరు దగ్గర మేము 10 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నాం. ఆల్మోస్ట్ అందరు లేడీస్కి మీరు ఉపాధి కల్పించారా? ఎస్ బ్రో, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మన దగ్గర మొత్తం అంతా స్కిల్డ్ లేడీస్ ఉన్నారన్నమాట. సో వీళ్ళని మేము ట్రైన్ చేసి స్కిల్ నేర్పించాం అనమాట, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో. సో ఫైనల్గా ఇదైతే ఎండ్ ప్రోడక్ట్ బ్రో. ప్యాకింగ్తో ఇలా వస్తుంది అనమాట ఎండ్ ప్రోడక్ట్. సో ఒకసారి మీకు దీన్ని అన్ప్యాక్ చేస్తాం చూడండి. ఇది బ్రో నార్మల్గా ఇలా చూస్తుంటాం మనం మొత్తం. సో ఇది కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అయితే మీకు చూపించాను. సో మన దగ్గర చూడండి ఒకసారి కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ పీస్. సో మీకు కంప్లీట్గా సైడ్ ఫ్లాట్ లాక్ కానివ్వండి, ఇది స్టిచ్చింగ్ చూడండి, ఫ్లాట్ లాక్ లోపల స్టిచ్చింగ్. సో చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది బ్రో. ఇది కంప్లీట్గా మనం కస్టమైజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం చూసింది విరాట్ కోహ్లీ బ్రో. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. చెన్నై సూపర్ కింగ్ది ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసాము. మీకు వీడియో లెంతీ అయిపోతుంది చూపించలేదు. ఇదిగో చూడండి బ్రో ఒకసారి. కంప్లీట్గా ఇప్పుడే కస్టమైజ్ చేసి చూపించారండి. ఇదిగోండి బ్రో. చూడండి MS ధోని. సో ఇది ఈ టీ షర్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే బ్రో, ఎవరైతే వీడియో చూస్తున్నారో నాకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ ఒక బెస్ట్ కామెంట్ అండ్ ఈ వీడియో లైక్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేస్తే బ్రో నేను టాప్ 10 మెంబర్స్కి, అంటే మీరు నాకు ఆ స్క్రీన్ షాట్స్ అన్ని 9666144744 నెంబర్కి నాకు స్క్రీన్ షాట్స్ అన్ని పంపించండి. టాప్ 10 మెంబర్స్కి నేను ఒక జెర్సీ అయితే మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను బ్రో. 10 మెంబర్స్కి, ఓన్లీ టాప్ 10 మెంబర్స్కి. అంటే కామెంట్ కూడా బెస్ట్ కామెంట్ ఉండాలి, మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇవన్నీ నాకు స్క్రీన్ షాట్ పంపించాను బ్రో. సో బెస్ట్ 10 మెంబర్స్కి అయితే నేను పంపిస్తాను అనమాట కస్టమైజ్ చేసి. సో ఇవే కాకుండా బ్రో మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ అయితే చేస్తాం అనమాట. ఐపీఎల్ కాదు, ప్రతి ఒక్కటి చాలా కస్టమైజ్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఈ డిజైన్స్ కానివ్వండి, ఈ డిజైన్స్, ఇది కూడా చూడండి, ఇది కూడా కంప్లీట్ ప్రింట్ అనమాట ఇదంతా. సో ఇది చూడండి మా ఓన్ లేబులింగ్ ఉంటుంది. సో ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్స్ ఇండియా అండ్ మాది వెబ్సైట్ కూడా ఉంటుంది బ్రో, FFTIsportswear.com. సో మీరు దీంట్లో కూడా డిజైన్స్ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మనం ఏంటంటే బ్రో స్కూల్స్కి కూడా టీ షర్ట్ చేస్తాం బ్రో. స్కూల్స్కి టీ షర్ట్ చేస్తాం అనమాట బల్క్లో. అంటే 1000 పీసెస్, 500 పీసెస్, 100 పీసెస్ మినిమం క్వాంటిటీ అనమాట. స్కూల్స్ ప్రైజెస్ వేరే ఉంటుంది. ఒకసారి చూడండి బ్రో. ఇది
సో బ్యాక్ సైడ్ కూడా సైజ్ కావాలంటే branding ఉంటుంది. చేసిస్తారండి అట్లా. ఇంకోటి ఎవరైతే స్కూల్ ఆర్డర్స్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వీడియో చూసే వాళ్ళు మార్చ్ లోపల ఇవ్వండి బ్రో ఆర్డర్స్. ఓకే. మీకు జూన్ జూలై లోపల మీకు డెలివరీ ఇచ్చేస్తాం అనమాట. సూపర్ సూపర్. ఇదిగోండి bro, ఇక్కడ చూడండి మీకు సో మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ కాంటాక్ట్ అయితే స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా మరి? 100% బ్రో. మీరు మీ జస్ట్ క్రేజీ మావా ఛానల్ నుంచి ఫోన్ చేస్తామంటే ది బెస్ట్ డిస్కౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ. 5 to 10% డిస్కౌంట్ ఇస్తాను. మీకు ఏదైతే బిల్డింగ్లో అవుతుందో ఒకసారి ఇది చూడండి bro, ఇది గౌతమ్ మోడల్ స్కూల్ది. సూపర్. ఇవే కాదు bro, మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా చేసామన్నమాట. ఎస్. ఇక చూడండి. సో రెస్టారెంట్స్ కి కానీ కంపెనీస్ కానీ అన్నిట్లకి చేసిస్తారు టీషర్ట్స్. ఇంకోటి ఏంటంటే బ్రో, మన దగ్గర ఈ జెర్సీసే కాదు బ్రో, మన దగ్గర కస్టమైజేషన్లో ఇప్పుడు ఎవరైతే హోటల్స్ కానీ మార్కెటింగ్ కానీ టీమ్స్ బయట తిరిగే వాళ్ళు స్విగ్గీ జొమాటో దాని తర్వాత లెన్స్ కార్డ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కూడా మనం టీ షర్ట్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి బ్రో, ఇంకోటి ఎలక్షన్ టీ షర్ట్స్ కూడా చేస్తాము. ఎలక్షన్ టీ షర్ట్స్ బల్క్లో. ఓకే. సో మీకు ఎలక్షన్ టీ షర్ట్స్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్ బ్రో. 65 రూపీస్కి మీకు ప్రింటింగ్ సపరేట్ అవుతుంది. ఓకే. అంటే మన దగ్గర ఎలక్షన్ టీ షర్ట్స్ కూడా దొరుకుతాయి చెప్తున్నాం అనమాట. అది ఓన్లీ ఆన్ ఆర్డర్ అనమాట. బట్ బల్క్ ఉండాలి 65 రూపీస్ అంటే. సో అలాగే మన దగ్గర ఏంటంటే బ్రో, ఇది కాలర్ టీ షర్ట్స్. ఓకే. ఇది మ్యాటీ క్లాత్ అనమాట. మంచి ప్రీమియం కలర్స్ ఉంటాయి బ్రో. ఒకసారి ఈ కలర్ క్యాటలాగ్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే ఇంకా మంచి డిస్కౌంట్ ఇస్తారు. దగ్గర 20 కలర్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్గా కస్టమైజ్ చేస్తాం బ్రో. ఇది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇది 350 రూపీస్ పడుతుంది బ్రో టీ షర్ట్. 350 రూపీస్ ఫుల్ టీ షర్ట్ విత్ ప్రింటింగ్ కూడా వేపిస్తాం. సో మినిమం క్వాంటిటీ ఆర్డర్ వచ్చేసి 10 పీసెస్ అనమాట. మీకు బల్క్లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 350 కాలర్ టీ షర్ట్లో మీకు 450, 550 రేంజెస్ బట్టి ఉంటాయి అనమాట. క్వాలిటీ బట్టి ప్రీమియం కలెక్షన్స్ ఉంటాయి. సూపర్ అన్న. సో ఇదనమాట. మనము మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి FFTI స్పోర్ట్స్ అండ్ క్యాజువల్ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అండి. సో చాలా బాగుంది. సో అందరూ మెయింటైన్ చేయాలి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.